తెలంగాణలో రోగుల డేటాకి భద్రత కరువవుతుందా అంటే, జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే అవుననే అనిపిస్తుంది. తాజాగా స్టార్ హాస్పిటల్స్‌లో పేషెంట్స్ యొక్క డేటా లీక్ అయింది. దీని గురించి స్టార్ హాస్పిటల్ సీఈఓ రాహుల్ సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో, ఈ ముఖ్యంగా రోగుల డేటా విషయంలోనే కాదు, మిగిలిన అసలు భద్రతా విషయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. కేవలం ఒక ఫోన్ నంబరు, ఒక ఓటీపీ, ఒక ఆధార్ కార్డ్ ఉంటేనే భారీగా స్కామ్స్ జరుగుతున్న రోజులివి. అలాంటిది ఈ స్టార్ హాస్పిటల్స్‌లో ఉండేటువంటి రోగుల డేటా, వాళ్ళ మెడికల్ రికార్డ్స్, దాంతో పాటు అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్ని వివరాలు కూడా బయటకొచ్చే వేర్ హౌస్ అనే వెబ్‌సైట్‌లో. ఆ వెబ్‌సైట్‌లో ఎలా లాగిన్ అవ్వాలి, దాని క్రెడెన్షియల్స్, పాస్వర్డ్, యూజర్ ఇవి కూడా వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ అయినాయని ఎవరైతే ఉన్నారో సీఈఓ స్పష్టం చేశారు. దాని మీద కంప్లెయింట్ ఫైల్ అయింది. అయితే ఇప్పుడు ఇది కేవలం డేటాకి సంబంధించిన విషయమేనా అంటే, అంతకు మించినటువంటి ప్రమాదకరమైన పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం జీవితంలో చాలామంది ఇప్పటికీ కూడా సమాజంలో పక్కవారికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు అనేకం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా భారతదేశంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా మానసిక సమస్యలు కావచ్చు, ఎయిడ్స్ లాంటి రోగాలు కావచ్చు, కొన్ని రోగాల్ని, కొన్ని మానసిక సమస్యల్ని సాధారణంగా అది మామూలు రోగాలుగా చూసేటువంటి దృక్పథం లేదు. ఇప్పటికీ చాలామంది అవమానాలు పాలవుతామని చాలా తమకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు రహస్యంగానే ఉంచుతారు. ఇప్పుడు ఇటువంటి డేటాలు లీక్ కావడం వల్ల ఉండేటువంటి ప్రమాదాలను గమనిస్తే, మొదటి ప్రమాదం వచ్చి చాలామంది ఎవరైతే ఈ హ్యాక్ చేశారో, ఎవరి దగ్గరైతే ఈ డేటా ఉంటుందో వాళ్ళు ఒకవేళ ఎవరికీ చెప్పుకోలేని జబ్బు ఉందని ఆ రోగులు భావించేటువంటి ఉంటే, అలాగే ట్యాబూస్ గురించి హ్యాకర్స్‌కి కూడా బాగా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి బెదిరించొచ్చు. అంటే మీ గురించి మేము చెప్తాము, మీకు ఈ జబ్బు ఉందని, పలానా కండిషన్ ఉందని. ఇదొకటి. ఇంకొకటి ఏవైనా నయం కాని జబ్బులు అంటే ఎక్కువ సమయం తీసుకునేవి, చాలా లాంగ్ టర్మ్ పట్టేవి ఉండొచ్చు. కొన్నిటికి మందులు కూడా ఉండని పరిస్థితుల్లో దానికి మందులు మేము ఇస్తామనో, తక్కువకి ఇస్తామనో, ఏదో అలా కన్విన్స్ చేసేటువంటి నకిలీ ఏజెంట్స్ ఉండొచ్చు. అటువంటి దాని వల్ల కూడా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దీంతో పాటు సాధారణంగానే ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ రోగుల డేటా బయటపడినప్పుడు వాళ్ళ పేరుని ఏదో చెక్ చేసో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మీద కూడా నకిలీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెట్టి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటువంటి డేటా బయటపడినప్పుడు ఒక రోగికి ఉన్నటువంటి హెల్త్ కండిషను, అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలు అన్ని ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది ఎవరికి చూసినా సరే. దాన్ని ఉపయోగించి వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తామని కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్‌లు మనం గమనిస్తే వయసు రీత్యానో, వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యానో కొన్ని చోట్ల ప్రైవేట్ కంపెనీస్ చాలా కండిషన్స్ పెట్టేసి హెల్త్ ఇన్సూరెన్స్‌లు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ వైద్య డేటాని ఏదైతే ఇప్పుడు లీక్ అవుతుందో ఇటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మీకు ఇన్సూరెన్స్ ఇస్తామనో, బీమా ఇస్తామనో, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామో ఏదో రకంగా వాళ్ళని మోసం చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. ఏంటంటే ఏదన్నా సరే ఒకటి డిమాండ్ పెరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఏదైనా సరే తక్కువ కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మేవాళ్ళు తక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. సో వీళ్ళకి అవసరమైనటువంటి మెజారిటీ మందులు గమనించి ఫార్మా సంస్థలు కానీ, లేకపోతే నకిలీగా తయారు చేసేటువంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని బ్లాక్ చేసి ఎప్పుడైతే పేషెంట్స్‌కి వీళ్ళందరికీ డిమాండ్ పెరుగుతుందో అప్పుడు పెంచేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఆ మెడికల్ రికార్డ్‌లో వాళ్ళ వయస్సు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు మన్ని ఆధార్ కార్డ్ అన్నిటికీ ఇస్తున్నాము, అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం ఫోన్ నంబర్‌తో కాబట్టి అది ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇది ఒక్కసారే జరిగిందంటే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా అంతకుముందు కూడా జరిగినాయి. అంతకుముందు ఇలాంటి ఘటనలు 3 జరిగాయి. అవేంటో చూద్దాం. 2022లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్‌లో రాన్సమ్‌వేర్ సంఘటన చోటు చేసుకుంది. దీంట్లో ఈ రాన్సమ్‌వేర్ అటాక్ వల్ల 4 కోట్ల మంది రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరాలు వచ్చి, అలాగే వీఐపీ పేషెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళ వివరాలు కూడా బయటకొచ్చాయి. అది కూడా అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన 2022లో జరిగింది. 2023లో జరిగినటువంటి ఘటన అంటే ఐసీఎంఆర్ పోర్టల్ నుంచి దాదాపు 81.5 లక్షల మంది రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోవిడ్ వివరాలు, వాళ్ళ కోవిడ్ కేస్ షీట్స్ అన్నీ కూడా బయటకొచ్చాయి. ఎందుకంటే అప్పట్లో కోవిడ్ గాని తెచ్చినప్పుడు మనం ఆధార్ కార్డ్ అవన్నీ ఇస్తాం కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌తో సహా లీక్ అయింది. ఆ లీక్ అయినటువంటి డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మిగిలిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా డార్క్ వెబ్‌లో పెట్టి అమ్మడం అన్నది అప్పట్లో చాలా సంచలనాలు రేపింది. 2024లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ క్లెయిమ్స్ వివరాలన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో వైరల్ అయ్యాయి. సో ఈ 3 ఘటనలు గమనిస్తే
ఏదైతే రోగుల భద్రత ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎలా వాడుతున్నారు, ఒకటి డార్క్ వెబ్ లాంటి వాటికి అమ్మడము, ఇటువంటి గ్రూప్స్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఎటువంటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయి మనం చెప్పలేము. ఏదేమైనప్పటికీ మొత్తం జరిగినటువంటి పరిణామం నిన్న అంటే 2026లో ఉండి ఇంత సాంకేతికతతో ముందుకు పోతున్నటువంటి తెలంగాణలో ఫ్యూచర్ సిటీ, అందులోను తాజాగానే 1000 రోబోటిక్ సర్జరీస్ ఫినిష్ చేసినటువంటి హాస్పిటల్ కూడా తెలంగాణలో ఉంది. ఇంత ప్రగతి ముందుకు పోతున్నా సరే ఇంకా డేటా విషయంలో మాత్రం దాన్ని పరిరక్షించుకునే విషయంలో మన వ్యవస్థల కన్నా కూడా ఏదైతే ఈ హ్యాకర్స్ వ్యవస్థ ఉందో అది ఇంకా స్ట్రాంగ్గా అవటమైతే ఈ పరిణామాలతో స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ రోగుల డేటా అయితే కొంత ప్రమాదంలోనే ఉందని చెప్పుకోవచ్చు.